రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. వారికి కూడా లబ్ధి దరఖాస్తులు ఆహ్వానం. కొత్తగా రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు మండల కేంద్రాలలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా కొత్త దరఖాస్తులపై కీలక ప్రకటన చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 15వ తేదీలోపు భూములు రిజిస్ట్రేషన్ పూర్తి అయిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందుకు జూలై 5వ తేదీ వరకు గడువు విధించింది. ఆ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై 5 తర్వాత దరఖాస్తు చేసుకుంటే ఈ విడతలో రైతు భరోసా నిధులు అందవని తెలిపింది. జూన్ 30 తేదీ నుంచి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా లబ్ధిదారులు అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జూలై 5 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అందించనుంది. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఆధార్ కార్డు, కొత్త పట్టాదారు పాస్‌బుక్, బ్యాంకు పాస్‌బుక్, మొదటి పేజీ జిరాక్స్, దరఖాస్తు ఫారం నింపి వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ వాళ్ళకి సమర్పించాలి. దీంతో అధికారులు మీ అర్హతలను పరిశీలించి లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కేవలం ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా క్లస్టర్ అధికారిని సంప్రదించాలి. రైతు భరోసా దరఖాస్తు ఫారం నింపాలి. అనంతరం దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను జతచేసి అధికారులకు అందించాలి. మీరు అర్హులైతే రైతు భరోసా పథకంలో లబ్ధి పొందేందుకు జిల్లా స్థాయి అధికారులు సిఫార్సు చేస్తారు. అర్హతలు ఇవే: తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. కనీసం వయసు 18 సంవత్సరాలుగా ఉండాలి. దరఖాస్తుదారుడు పేరు మీదనే భూమి ఉండాలి. వ్యవసాయానికి అనుకూలమైన భూమి అయి ఉండాలి. పట్టాదారులు కూడా రైతు భరోసా పొందేందుకు అర్హులు. బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్, కాల్వలు, రాళ్లు, రంపలు ఉన్న భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. ఈ నెల 30 నుంచి అకౌంట్లోకి డబ్బులు. జూన్ 30 తేదీ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎకరం భూమి ఉన్న రైతుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పైన ఉన్న భూమి ఉన్న రైతులకు విడతల వారీగా జమ చేయాలని నిర్ణయించింది. 10 రోజుల్లోనే అందరికీ అందేలా చర్యలు చేపడుతుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.